గత వైసీపీ పాలనలో ఉద్యోగాలు కల్పించకుండా యువతను మోసగించి నేను డిఎస్సి విషయంలో కూటమి ప్రభుత్వంపై నిందలు వేయడమేంటని విజయనగరం ఎంపీ కలిశెట్టి అప్పలనాయుడు ప్రశ్నించారు. విద్యారంగ బలోపేతానికి కూటమి ప్రభుత్వం ఎన్నో చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు. దేశంలోని ఏపీ విద్యా వ్యవస్థ ఒక రోల్ మోడల్గా గుర్తింపు తెచ్చుకుందన్నారు. 10వ తరగతిలో ఉత్తమ ఫలితాలు సాధించిన విద్యార్థులకు సన్మానాలు చేసి పత్రికల్లో ప్రకటనలు ఇచ్చిన ఘనత తమ ప్రభుత్వానిదేనని గుర్తు చేశారు. వైసీపీ నాయకులు డిఎస్సి విషయంలో కూటమి ప్రభుత్వంపై తప్పుడు ప్రచారాలు ఆపాలని ఎంపీ కలిశెట్టి హితవు పలికారు. యువతని మోసగించి 5 సంవత్సరాలు ఆయన పరిపాలన ఉండి డిఎస్సి తీయకుండా ఉద్యోగాలు తీయకుండా ప్రజల్ని యువతని ఎట్లయితే మోసం చేశారు. ఈరోజు గౌరవ ముఖ్యమంత్రి ఎన్డీఏ కూటమి ప్రభుత్వం సిద్ధశుద్ధితో ఎడ్యుకేషన్ మినిస్టర్ నారా లోకేష్ గారు ఆధ్వర్యంలో సిద్ధశుద్ధితో డిఎస్సిని తీసి నిరుద్యోగ యువకులకి అవకాశాలు కల్పించిన సందర్భాలు వస్తే దానిని కూడా పక్కదారి పట్టించే విధంగా వారు మాట్లాడుతుంటే చాలా ప్రజలు యువత దీనిని అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉందని మీ ద్వారా నేను తెలియజేస్తున్నాను. ఈ ఆంధ్రప్రదేశ్ చేసిన విద్యా విధానాన్ని వ్యవస్థని దేశం మొత్తం ఇంప్లిమెంట్ చేస్తామని వారు సాక్షాత్ ఒక పత్రాన్ని కూడా రాశారు ముఖ్యమంత్రి గారికి. ప్రైవేటు విద్యా సంస్థలతో పోటీగా ప్రభుత్వ విద్యా సంస్థలలో మంచి మార్కులు సాధించే వ్యక్తులకి మన పేపర్లో టీవీల్లో యాడ్లు ఇచ్చి ఈరోజు మనం చూసాం. ఆశ్చర్యం వేసింది అందరికీ కూడా. దానిని ఏదో జరిగిందని భూతద్దలు చూపించి మీకున్న సోషల్ మీడియా మీకున్న ప్రసార సాధనాల ద్వారా ఫేక్ని సృష్టించి ఇట్లా విద్యా వ్యవస్థని ఇబ్బంది కలిగించే వ్యవస్థను చేయవద్దని మీకు తెలియజేసుకుంటాం.